మనస్ఫూర్తిగా అభినందించేది ఏంటంటే ఈ నిర్ణయం కనుక అకస్మాత్తుగా తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ హై ఫై సృష్టించడం వైఫై టైప్లో ఒక హడావిడి సృష్టించకుండా ఉంటే ఇవాళ ఫుట్బాల్ ఆడేసేవాళ్ళు సొంత కార్యకర్తలు సొంత నాయకులు దారుణంగా తిట్టిపోసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఈ 10 రోజుల పోరాటం ఫలించింది. ఇవాళ చూస్తే కామెంట్లలో 100కి 90 మంది తప్పేముంది. సినిమా అదేది బ్రహ్మానందంది ఒకటి ఉంటుంది కదా, జూనియర్ ఎన్టీఆర్ నయనతార ఏమో జూనియర్ ఎన్టీఆర్ని పెళ్లి చేసుకుంటానంటే అమ్మాయికి మొదటి నుంచి పోషిస్తాడు బ్రహ్మానందం, అదుర్సు అనుకుంటా. దాంట్లో అందరూనేమో ఏది ఇతను మొత్తం బ్రాహ్మణ సైన్యాన్ని అంతా పట్టుకుని వస్తాడు. అప్పుడు అందరూనేమో వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటానంటే ఏదో అవకాశం ఇస్తానంటే నువ్వేంటి అంటే అదేంది గురువు గారు మీరు గనక వాళ్ళ అమ్మని అన్నారా అంటే కాదు నేను అంది అమ్మాయినారా నీకు ఎట్లా అర్థమైంది అన్నట్టుంది ఈ కథ. బేసిక్గా ఏంది అంటే ఆయన ఉద్దేశం లింగమనేని, కానీ ఆ పార్టీలో వాడే అని నమ్మడం కోసం ఆ మధ్యన ఒక డైలాగ్ కూడా వేశారు ఈ గొడవల్లోనే, లింగమనేని నాదెళ్ల లాంటి వాళ్ళు నా వెనకాల ఉన్నారు అని. అంటే అప్పుడే అర్థమైపోయింది నాబాటు వాళ్ళకి. అంటే మొట్టమొదట నేను దాదాపుగా ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ పెట్టా వీడియో, లింగమనేనికి జనసేన నుంచి ఇస్తున్నారు. వెంటనే మనకి పేటిఎం డబ్బులు వేశారు వీళ్ళు, పేటిఎంలు లేకపోతే నువ్వు దుర్మార్గుడివి వాడికి అమ్ముడు పోతావు వీడికి అమ్ముడు పోతావు అన్నట్టు. సరే మనకు వచ్చిన సమాచారం మనం మాట్లాడాం. ఈ మారతారేమో